ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మాఘమాసంలో వచ్చేటువంటి ప్రతి ఆదివారం కూడా మరి నోము అనేది నోచుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఆపదలు అనేవి కలగవు, అలాగే సిరి సంపదలు అనేవి కలుగుతాయి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. దీనికి ఒక చిన్న కథ అనేటువంటిది ఉన్నది. ఈ కథ వినడము అనేది కూడా విశేషం, అంత పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది నాన్న. తప్పనిసరిగా ఈ కథ అనేది కూడా వినడం ఇంపార్టెంట్. ఒక ఊళ్ళో లక్ష్మీదేవమ్మ అనే ధనవంతురాలు ఉండేది. ఆమెకి 10 మంది కొడుకులు. ఒక సంవత్సరము మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు పూజ చేసి అక్షింతలు చేత్తో పట్టుకొని మాఘపు ఆదివారం కథ చెప్తాను వినమని కొడుకులను మనవళ్లను పిలిచింది. కొడుకులు రాజుగారి సభకు తొందరగా వెళ్ళాలి అని, మనుమలు బడికి వేడైపోయింది అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే కొడుకులు కథ చెప్తూ ఉంటే వినకుండా మాకు టైం అయిపోతున్నది, రాజుగారి సభకి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకులు అంటే మనవాళ్ళు మాత్రం వాళ్ళు మాకు స్కూళ్ళకి టైం అయిపోతుంది అంటే అప్పుడు బడి అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు కదా, మా బళ్ళకు టైం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కొడుకులను రాజు మందలించాడు, మనుమలను పంతులు గారు దండించారు. ఆమె నీళ్ల రేవుకి వెళ్ళి అమ్మలారా ఆదివారం కథ చెప్తాను వినండి అంటే ఇప్పటికే ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ వెళ్ళిపోయారు. ఈమె కథ చెప్తూ ఉంటే కనీసం ఎవ్వరు కూడా వినట్లేదు. అందరూ తలా ఒక వంక చెప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దారిలో వారి కుండలు ఏవో కారణం చేత బద్దలైపోయినాయి. మరి కథ చెప్తానన్నప్పుడు ఒక నిమిషం పాటు ఆగి కాస్త విని వెళితే బాగుండేది, మాకు పనులు ఉన్నాయని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన పని కూడా సక్సెస్ అవ్వలేదు, ఆ కుండలన్నీ కూడా పగిలిపోయాయి. తర్వాత ఆమె తనకు ఎదురైన యాయవారపు బ్రాహ్మణుడిని అడగగా ఇప్పటికే పొద్దుపోయింది అంటూ వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె కుమ్మరిని కంసాలిని అడుగగా వారు కూడా పని తొందరలో ఉన్నాము అని చెప్పేసి జవాబు చెప్పారు. కానీ బ్రాహ్మణుడికి ఎక్కడ ఏమీ భిక్ష దొరకలేదు, మిగతా వారికి వారి పనులు జరగలేదు. ఎవరెవరైతే కథ మాకు వినడానికి సమయం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారో వాళ్ళెవ్వరికి కూడా వెళ్ళినటువంటి ఆ పనులు ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు. అందరూ ఆదివారం కథ వినకుండా వచ్చినందుకు ఫలితాన్ని అనుభవిస్తున్నాము అని తరువాత విచారించారు. అలా ఆ లక్ష్మీదేవమ్మ ఊరి చివరకు చేరుకొని అక్కడ పాకలో ఉంటున్న ఉప్పరి వనిత సోదెమ్మను అడగగా ఆమె తొలినాడు శనివారం ఒంటిపూట చేశాను, ఆకలిగా ఉంది, నాకు పాయసం వండి పెడితేనే వింటాను అన్నదట. అలాగే అని పాయసం వండి పెట్టింది. గర్భవతిగా ఉన్న ఆమె పరమాన్నాన్ని తిని నీరసంతో పడుకుండిపోయింది. తర్వాత అప్పుడు ఆమె గర్భంలో ఉన్న అమ్మాయి మా అమ్మ పొట్టపై అక్షింతలు వేసి కథ చెప్పు నేను వింటాను అని చెప్పేసి కడుపులో ఉన్నటువంటి ఆ పాప అన్నదట. కడుపు పైన పొట్టపైన అక్షింతలయ్యి నేను కథ వింటాను అని అనగా అలాగే చేసింది. అమ్మాయి పుట్టి పెరిగి పెద్దదయ్యాక ఆ పక్క నుండి వెళుతున్న రాజుగారు చూసి ఆమె చక్కదనానికి ఆశ్చర్యచకితుడై తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. ఆమె వెళుతున్న దారిలో మోడులు చిగుర్చి పూలు పళ్ళు అరరారాయి. పాడుపడిన ఊళ్ళు పట్టణాలన్నీ అయ్యాయి. ఈమె వచ్చిన వేళా విశేషాన రాజుగారి భార్య చాలా ఏళ్లకు గర్భం ధరించి పుత్రవతి అయ్యింది. అందరూ ఆమెను రమాదేవి అని పిలిచారు. రాజుగారికి 2వ భార్య అయి ఆయన ప్రేమానురాగాలను పుష్కలంగా పొంది సిరి సంపదల అనుభవిస్తూ ఆమెను అందరూ ఏమి నోము నోచుకున్నావో అని పొగడగా తాను తల్లి గర్భంలో ఉండగా మాఘమాసపు ఆదివారం నోము కథ విన్నట్టు తెలియచేసింది. కథ వింటేనే ఇంత ఫలితం ఉంటే నోము నోచితే ఇంకెంత ఫలితము అని అప్పటి నుండి మహిళలందరూ ఈ నోము నోచడం ప్రారంభించారు. మొదటి సంవత్సరం పాలు తాగకుండా ఉండటం, 2వ నాడు అంటే ఎవరైనా సరే మొదలు పెట్టిన తర్వాత మొదటి సంవత్సరం పాలు తాగకుండా ఉండి ఆదివారం నాడు పాయసంతో 5 ముత్తైదువులకు, 2వ ఏడు పెరుగు తినకుండా ఉండి 5 ముత్తైదువులకు పెరుగు, 3వ ఏడు పప్పు తినకుండా ఉండి 5కి బూరెలతో, అలాగే 4వ ఏడు తలంటుకోకుండా ఉండి 5కి తలంటు పోయటం, 5వ ఏడు తాంబూలం వేసుకోకుండా ఉండి 5 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం, భోజనం పెట్టడం చేయాలి. ఆఖరు ఏడు 5 పుణ్యస్త్రీలకు రవికల గుడ్డలు, ఉయ్యాలకు చీరెలు, ఉగ్గు గిన్నెలు,
ఆదినారాయణమూర్తికి 5 మూర్ల వస్త్రాన్ని ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలి. మానెడు కానీ సోలెడు కానీ బియ్యాన్ని 5 మానికల పాలలో పోసి పరమాన్నం వండి సూర్యునికి నివేదన చేసి పాయసాన్ని పంచెల చాపుని అలాగే 5 మూళ్ల పంచెను 5 డబ్బుల దక్షిణతో బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఇలా చేస్తే జీవితం ఆపదలు లేకుండా హాయిగా గడుస్తుంది అట. అంటే ఎప్పుడైనా మాఘమాసపు ఆదివారాలు అనేది మనం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి అసలు ఈ కథ ఏమిటి, కథ మనం ఎందుకు చేసుకోవాలి, ఇది కూడా వివరణ తెలియాలి నాన్న, అందుకని చెప్పేసి తెలియచేయటం. ఎప్పుడైనా సరే ఈ కథని విన్నా మీరు చదివినా కొంచెం అక్షింతలు అనేది వేసుకోండి చాలు, పుణ్య ఫలితము అనేది తప్పనిసరిగా సంప్రాప్తిస్తుంది.